ఆగస్టు 14 అందుకు ఇంకా చాలా సమయం ఉంది. సరిగ్గా లెక్కలేసుకుంటే 50 రోజుల్లో ఆగస్టు 14 వస్తుంది. ఆ రోజున ఇండియన్ సినిమా బిగ్గెస్ట్ క్లాష్ ను చూడబోతోంది. ఎందుకంటే కోలీవుడ్ నుంచి కూలీ వస్తున్నాడు, బాలీవుడ్ నుంచి వార్ 2 రిలీజ్ ఉంది. దేశంలోనే బిగ్గెస్ట్ స్టార్స్ కూలీలోనూ వార్ సీక్వెల్లోనూ నటిస్తున్నారు. అందుకే ఈ క్లాష్ కు అంత క్రేజ్, ప్రమోషన్స్ కు అంత ఇంపార్టెన్స్. కానీ కూలీతో పోల్చుకుంటే వార్ 2 ప్రమోషన్స్ లో ఇంకా వెనకబడే ఉంది. ఆగస్టు 14న కూలీ రిలీజ్ ఉంది. చిత్ర యూనిట్ ఆల్రెడీ ప్రమోషన్ ను షురూ చేసేసింది. అనిరుద్ ను రంగంలోకి దించేసింది. రాక్ స్టార్ డ్యూటీ ఎక్కి కూలీకి కావలసిన క్రేజ్ తీసుకొచ్చే పనిలో పడిపోయాడు. కొద్ది గంటల వ్యవధిలో అటు తమిళ సాంగ్ ఇటు తెలుగు సాంగ్ రిలీజ్ అయింది. ఇక టి రాజేందర్ స్టెప్పులు సాంగ్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లింది. కూలీకి పోటీగా రిలీజ్ అవుతున్న వార్ 2 నుంచి ఇంతవరకు సింగిల్ అనౌన్స్మెంట్ లేదు. ఎన్టీఆర్ బర్త్డే అంటూ ఒక టీజర్ రిలీజ్ చేశారు. అది కూడా కావలసినంత కిక్ ఇవ్వలేదు. అయినా సరే యష్ రాజ్ ఫిల్మ్స్ సైలెంట్ గానే ఉండిపోయింది. కాకపోతే మరో 50 రోజుల్లో మూవీ రిలీజ్ అంటూ వార్ 2 స్టార్స్ స్పెషల్ పోస్టర్స్ ను రిలీజ్ చేసింది. లోకేష్ కనగరాజ్ లాంటి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సూపర్ స్టార్ తో మూవీ చేస్తుండడం కూలీ క్రేజ్ కు సగం కారణం. పైగా సేమ్ మూవీలో ఉపేంద్ర, నాగార్జున, అమీర్ ఖాన్ కీ రోల్స్ చేస్తున్నారు. ఇలాంటి మూవీ కాంపిటీషన్ లో ఉన్నప్పుడు వార్ 2 మేకర్స్ కాస్త ప్లాన్డ్ గా ముందుకెళ్లాలి. లేదా రిలీజ్ టైం కూలీ స్పీడ్ ను ఎదుర్కోవడం సౌత్ లో వార్ 2 ఇబ్బందిగా మారవచ్చు. మరో 50 రోజులు మిగిలింది. ఈలోపు యష్ రాజ్ ఫిల్మ్స్ గట్టిగానే ప్రమోషన్స్ ను ప్లాన్ చేసే అవకాశాలే ఎక్కువ. టాలీవుడ్ నుంచి మరో పాన్ ఇండియా సినిమా, అదే మంచు విష్ణు నటించిన కన్నప్ప. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, బాలీవుడ్ స్టార్స్ నటించిన పర్ఫెక్ట్ మల్టీ స్టారర్ పాన్ ఇండియా చిత్రం ఇది. పైగా ప్రభాస్ కూడా నటించడంతో మరింత స్పెషల్ గా మారింది. ఇన్ని హైలైట్స్ ఉన్న కన్నప్ప పాన్ ఇండియా ప్రేక్షకులను మెప్పిస్తుందా? టాలీవుడ్ కు కావాల్సిన బ్లాక్ బస్టర్ ను అందిస్తుందా? కన్నప్ప మంచువారి ప్రతిష్టాత్మక చిత్రం. దాదాపు 200 కోట్లతో నిర్మాణం. 10 ఏళ్ల క్రితమే ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యాయి. తొలుత మరో హీరోతో తనికెళ్ల భరణి ఈ చిత్రాన్ని ప్లాన్ చేయగా కుదరలేదు. ఆ తర్వాత మంచు విష్ణు రంగంలోకి దిగి 2023 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాడు. న్యూజిలాండ్లోనే ఎక్కువ భాగం చిత్రీకరించారు. మహాభారతం సీరియల్ తెరకెక్కించిన డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమాను డైరెక్ట్ చేయడం విశేషం. రుద్రగా ప్రభాస్ నటించాడు. రెబల్ స్టార్ పాత్ర మూవీలో దాదాపు 40 నిమిషాలు ఉంది. ప్రభాస్ ఎంట్రీతో ఈ ప్రాజెక్ట్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళింది. ఇక మలయాళం నుంచి మోహన్ లాల్ కిరాతగా నటించాడు. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ శివుడిగా సర్ప్రైజ్ చేశాడు. గత ఏడాది పుష్ప 2 రిలీజ్ తర్వాత టాలీవుడ్ ఇంతవరకు పాన్ ఇండియా హిట్ ఫిల్మ్ చూడలేదు. ఈ లోటును కన్నప్ప ఎంతవరకు తీరుస్తుందో చూడాల్సి ఉంది. ఎంతటి స్టార్ డైరెక్టర్ కు అయినా ఫ్లాపులు తప్పవు, డిజాస్టర్స్ కూడా చూడాల్సి ఉంటుంది. అది జర్నీలో భాగం. కానీ శంకర్ లాంటి స్టార్ డైరెక్టర్ అందుకున్న డిజాస్టర్స్ మాత్రం అతని కెరీర్ ను క్లోజ్ చేసే పరిస్థితిని తీసుకొచ్చాయి. అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్ రెండు కూడా శంకర్ తో సినిమా అంటే అమ్మో అనేస్తున్నాయి. ఒకప్పుడు శంకర్ తో సినిమా కోసం, అతని డేట్స్ కోసం క్యూ కట్టేవారు నిర్మాతలు. కానీ ఇప్పుడు శంకర్ తో సినిమా అంటే తమిళంలోనే కాదు, టాలీవుడ్ లోనూ నిర్మాతలు ఎవరూ ముందుకు రావడం లేదు. ఇదంతా కూడా శంకర్ చేసుకున్నదే. కోట్లు కోట్లు గుమ్మరించినా నిర్మాతలు నిలువునా మునిగిపోయేలా చేస్తున్నాడు శంకర్. దీంతో ఏ ఇండస్ట్రీలో కూడా ఏ నిర్మాత కూడా శంకర్ తో సినిమా చేసే ధైర్యం చేయడం లేదు. ఏ డైరెక్టర్ కెరియర్ లో అయినా డిజాస్టర్స్ సహజం. కానీ పూర్తిగా టచ్ కోల్పోవడం మాత్రం దారుణం. గేమ్ చేంజర్ కోసం శంకర్ చేసిన మిస్టేక్స్ అన్నీ తెలుస్తున్నా బిగ్ డైరెక్టర్ కదా అని ఇటు రామ్ చరణ్ అటు నిర్మాత దిల్ రాజు సైలెంట్ అయిపోయారు. తమ్ముడు మూవీ ప్రమోషన్స్ లో దిల్ రాజు చెప్తున్న విషయాలు చూస్తుంటే గేమ్ చేంజర్ రిలీజ్ కు ముందే ఫ్లాప్ అవుతుందని డిసైడ్ అయ్యే బాక్సాఫీసు బరిలోకి దిగినట్లు అర్థమవుతుంది. ఇక కోలీవుడ్ లోనూ లైకా ప్రొడక్షన్స్ ను పూర్తిగా కుప్పకూలేలా చేశాడు శంకర్. రజనీకాంత్ హీరోగా నటించిన 2.0 అలాగే భారతీయుడు 2 సీక్వెల్ రెండూ కూడా ఈ నిర్మాణ సంస్థను కోలుకోలేని దెబ్బను తీశాయి. వారు ఇప్పటికీ శంకర్ పై లీగల్ గా వారు కొనసాగిస్తున్నారు. నిర్మాతలను నిలువునా ముంచేస్తున్న శంకర్ తో సినిమాలు తీసేందుకు ఎవరూ రావడం లేదు. ఈ దశలో శంకర్ కెరియర్ ముగిసినట్లేనా, లేక ఆయన ఏదైనా సినిమాను నిర్మించి తెరకెక్కించి కంబ్యాక్ ఇస్తాడా అనేది కొంతకాలం ఆగితే క్లారిటీ వస్తుంది. 100 కోట్ల క్లబ్ లోకి కుబేరా ఎంట్రీ ఇచ్చింది. శేఖర్ కమల కెరీర్ లో మొదటిసారి ఈ స్థాయి వసూలను చూశాడు. అలాగే బైలింగ్వల్ మూవీతో బిగ్ హిట్ కొట్టాడు. అప్పుడే నెక్స్ట్ ఏం చేయబోతున్నాడు అంటూ డిస్కషన్ స్టార్ట్ అయింది. కానీ శేఖర్ స్టైల్ గురించి తెలిసిన వారు ఈ ప్రశ్నలు వేయరు. ఆయన సినిమా రిలీజ్ చేసినప్పుడు
థియేటర్స్ కు వెళ్లి చూస్తారు. కుబేరాతో శేఖర్ కమ్ముల 2 మెట్లు పైకెక్కాడు. ఏంటా 2 మెట్లు అంటే, ఒకటి కెరీర్లో మొదటి 100 కోట్ల వసూళ్లు, ఇక 2 కెరీర్లో మొదటిసారి బైలింగ్వల్ మూవీతో బిగ్ హిట్. కుబేర తర్వాత శేఖర్ కమ్ముల చిత్రంపై పరిశ్రమలో డిస్కషన్ మొదలైంది. ఈసారి శేఖర్ కమ్ముల ఏం చేయబోతున్నాడంటూ చర్చ మొదలైంది. కుబేర ప్రమోషన్స్ లో నెక్స్ట్ సినిమా ఎవరితో అంటే నాని పేరు చెప్పాడు. మరి శేఖర్ ప్లాన్ ప్రకారం నేచురల్ స్టార్ తోనే ముందుకెళ్తాడా, లేక అంతా కొత్త నటీనటులతో హ్యాపీ డేస్ లాంటి కూల్ ప్రాజెక్ట్ చేస్తాడా? నానితో సినిమా అనుకున్నా ఇప్పుడప్పుడే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశాలైతే కనిపించడం లేదు. అందుకు నాని సెట్ చేసి పెట్టుకున్న లైనప్ కారణం. ప్రస్తుతం ప్యారడైజ్ షూటింగ్ లో ఉన్నాడు నేచురల్. ఆ తరువాత లైన్ లో ఓజీ డైరెక్టర్ సుజిత్ ఉన్నాడు. రీసెంట్ గా వెంకీ అట్లూరి పేరు వినిపించింది. శేఖర్ తో సినిమా అంటే వీరందరితో ప్రాజెక్టు తర్వాతే నాని మూవీ చేసే అవకాశం ఉంది. అంటే శేఖర్ కమ్ముల నుంచి కొత్త చిత్రం రావాలంటే మరో 2 ఏళ్లు వెయిట్ చేయాల్సిందే. ప్రతి హీరో చేతిలో ఒక సీక్వెల్ పెట్టుకుంటాడు. ఆ సీక్వెల్ లో తాను తప్పితే మరో హీరో నటించలేడు. దీంతో ఎప్పుడు అవసరం అనుకుంటే అప్పుడు ఆ సీక్వెల్ తీస్తాడు, హిట్ కొడతాడు, మళ్ళీ రెగ్యులర్ మూవీస్ చేస్తాడు. పాన్ ఇండియా వైడ్ ఇదో ట్రెండ్ నడుస్తోంది. ఇప్పుడు విజయ్ యాంటోనీ కూడా బిచ్చగాడిని తిరిగి తీసుకొస్తానంటున్నాడు. కుబేరా ఇంపాక్టా లేదా నిజంగానే కొంతకాలంగా బిచ్చగాడు చిత్రానికి 3వ భాగం కథ రాస్తున్నాడో తెలియదు కానీ విజయ్ యాంటోనీ 2027లో రిలీజ్ అంటూ అనౌన్స్మెంట్ కూడా చేసేశాడు. తాను నటిస్తోన్న మార్గన్ సినిమా ప్రమోషన్స్ లో బిచ్చగాడు 3 ప్రాజెక్టు కన్ఫర్మ్ చేశాడు. 2016లో బిచ్చగాడు ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయింది. తెలుగు, తమిళ భాషల్లో సంచలన విజయం సాధించింది. విజయ్ యాంటోనీ నటనకు మంచి గుర్తింపు వచ్చింది. 2023లో సీక్వెల్ రిలీజ్ అయింది. మళ్లీ సేమ్ సీన్ రిపీట్ అయింది. పైగా బిచ్చగాడు 2కు విజయ్ యాంటోనీ హీరో మాత్రమే కాదు, నిర్మాత, కథా రచయిత, మ్యూజిక్ డైరెక్టర్, ఎడిటర్, డిస్ట్రిబ్యూటర్ అన్ని తానై తీశాడు. ఇప్పుడు 3వ భాగం కూడా అంతే అనుకుంటా. బిచ్చగాడు మూవీస్ ఇస్తోన్న సక్సెస్ తో మధ్యలో కొన్ని చిత్రాలు చేయడం, అవి పెద్దగా మెప్పించకపోవటం, మళ్లీ బిచ్చగాడు చేసి ఇంప్రెస్ చేయటం, ఇలా సాగుతోంది విజయ్ యాంటోనీ ఫిల్మ్ జర్నీ.